హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే, రీసెంట్గా ఈ యొక్క మద్రాస్ హైకోర్టు ఒక అబ్జర్వేషన్ ఇచ్చిందనమాట. ఆ మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఇది మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్లు, అంటే మనకి ఫండమెంటల్ రైట్స్ ఎక్స్పాన్షన్ అనమాట. ఫండమెంటల్ రైట్స్ ఒక పరిధి పెరిగేటటువంటిది. మనకి ఇది గ్రూప్ 1లో కూడా ఎక్స్పాండింగ్ హారిజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఉంది కదా, దానికి సంబంధించింది. ఓకేనా, సరే. మరి ఈరోజు ఈ టాపిక్ పేరేంది మనకి? హ్యూమన్ డిగ్నిటీ వర్సెస్ రిలీజియస్ ప్రాక్టీస్. మనకి మతపరమైనటువంటి విశ్వాసం గొప్పదా, లేదా మనకి ఆత్మగౌరవం గొప్పదా? ఇది చాలా సందర్భాలలో మనకి సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రిపుల్ తలాక్ మతాన్ని సమర్థించే వాళ్ళు కొందరు, ఇది హ్యూమన్ డిగ్నిటీకి అగెనిస్ట్గా ఉందని చెప్పే వాళ్ళు కొందరు. శబరిమల టెంపుల్ విషయంలో ఇలా మనకి డిఫరెంట్ సందర్భాలలో హ్యూమన్ డిగ్నిటీకి, దాంతోపాటు మతపరమైనటువంటి ఆచారానికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో హ్యూమన్ డిగ్నిటీకి ప్రాధాన్యం ఇచ్చింది. ఓకేనా, ఇక్కడ హ్యూమన్ డిగ్నిటీ గొప్పదా, రిలీజియస్ ప్రాక్టీస్ గొప్పదా అంటే ఈ సందర్భంలో, ఈ కేసులో మాత్రం ఈ యొక్క మద్రాస్ యొక్క మదురై బెంచ్ ఎవరికి ప్రాధాన్యత ఇచ్చింది? ఈ యొక్క రిలీజియస్ ప్రాక్టీసెస్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు రిలీజియస్ ఈ యొక్క ప్రాక్టీసెస్కి ప్రాధాన్యత ఇచ్చింది అనేది ఒకసారి మనం చూద్దాం ఒకసారి. ఓకేనా, ఇది మనకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క కాంటెక్స్ట్, ఈ సందర్భం ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది, మదురై బెంచ్ ఏం జడ్జిమెంట్ చెప్పింది, అలానే ఈ జడ్జిమెంట్కు ఉన్నటువంటి క్రిటిసిజం ఏంది అనే డీటెయిల్స్ అన్ని కూడా మనం చెక్ చేద్దాం. వీడియో ఎండింగ్లో నేను మీకు కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్, అంటే ఇలా మతానికి దాంతోపాటు ఈ యొక్క ఇండివిజువల్ డిగ్నిటీకి మధ్యలో క్లాష్ వచ్చినప్పుడు కోర్టు ఏం స్టాండ్ తీసుకుంది అనేది కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ చెప్తాను. ఓకే, సరే. మరి ఈ కాంటెక్స్ట్లో మనకి డిగ్నిఫైడ్ లైఫ్, ప్రతి ఒక్కరు కూడా డిగ్నిఫైడ్ లైఫ్గా, అంటే గౌరవప్రదంగా బతకడం అనేది మనకి ఫండమెంటల్ రైట్స్లో ఏ ఆర్టికల్ స్టూడెంట్స్ చెప్పండి ఒకసారి. ఫండమెంటల్ రైట్స్లో ఏ ఆర్టికల్ హ్యూమన్ డిగ్నిటీ అనేది? నెక్స్ట్, సరే, కాంటెక్స్ట్ చూద్దాం. ఇది దేనికి సంబంధించిందంటే ఈ యొక్క సదాశివ బ్రహ్మేంద్ర గారి యొక్క తన యొక్క స్మారక ప్లేస్. అక్కడ మనకి ఏం చేస్తారంటే, ఎవరైతే డివోటీస్, ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు ఆల్రెడీ అక్కడ అన్నదానం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫుడ్ వేస్ట్ ఉంటుంది, లేదా తిన్నటువంటి ప్లేట్స్ ఇవి ఉంటాయి కదా, ఆకులు, వాటిపై నుంచి ఈ యొక్క వీళ్ళు ప్రదక్షిణ చేస్తారనమాట. వాటిపై నుంచి వీళ్ళు ఏం చేస్తారు? ప్రదక్షిణ చేస్తారు, అంగ ప్రదక్షిణ చేస్తారు. అన్నదానం అయిపోయిన తర్వాత దానిపై నుంచి అంగ ప్రదక్షిణ చేస్తారు. మరి ఇలా వేరే వాళ్ళు తిన్నదాని మీద నుంచి ఇలా అంగ ప్రదక్షిణ చేయడం అనేది హ్యూమన్ డిగ్నిటీకి అగెనిస్ట్ కదా అని చెప్పేసి దీన్ని ఆపేశారు. ఇదివరకు ఆపేస్తే ఇప్పుడు కోర్టు ఏమన్నదంటే, ఇక్కడ ఇది వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీస్, దీనివల్ల ఎవరి మనోభావాలు దెబ్బతినట్లేదు కదా. ఓకే, సో ఇక్కడ ఓన్లీ కొంతమంది తిన్నటువంటి అన్నం మీద నుంచి వీళ్ళు వెళ్ళట్లేదు కదా. గతంలో కర్ణాటకలో బ్రాహ్మణ్స్ తిన్నటువంటి ఏదైతే కనుక ఈ విస్తరాకులు ఉంటాయో దానిపై నుంచి ప్రదక్షిణ చేసేవాళ్ళు, అది రాంగ్ అని చెప్పింది. కొంతమంది అనేది కరెక్ట్ కాదు, ఇక్కడ అందరూ తింటున్నారు కదా, ఇక్కడ దాని నుంచి వీళ్ళు వెళ్తున్నారు కదా, ఇది రిలీజియస్ ప్రాక్టీసే కదా. ఇందులో వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కదా, రిలీజన్లో తమ మతాన్ని ఎలా నమ్మాలి అనేది. మనం ఎలా అది హ్యూమన్ డిగ్నిటీకి వైలేట్ ఉందని మనం చెప్పేసి ఎలా అంటాం అని చెప్పేసి ఈ మదురై బెంచ్ ఏదైతే ఉందో, మద్రాస్ హైకోర్టు యొక్క మదురై బెంచ్ దీన్ని మళ్ళీ స్టార్ట్ చేసుకోమన్నారు. అంటే ఇదివరకు ఏదైతే డిస్కంటిన్యూ చేశారో దాన్ని స్టార్ట్ చేసుకోమన్నారు అనమాట. ఓకేనా, సరే. మదురై బెంచ్ ఏం అబ్జర్వ్ చేసిందో చూద్దాం ఒకసారి. మద్రాస్ హైకోర్టు యొక్క మదురై బెంచ్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హైకోర్టుకి కొన్ని బెంచెస్ అనేవి ఉండొచ్చు. అంటే ఇది వేరే ప్రాంతాల్లో స్టేట్ పెద్దగా ఉన్నప్పుడు, ఈవెన్ మన సుప్రీంకోర్టు కూడా బెంచ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వివిధ సందర్భాల్లో సజెషన్స్ వచ్చినాయి. వీళ్ళేమన్నారంటే, ఈ యొక్క అన్నదానం దానిపై నుంచి జరిగేటటువంటి ఈ యొక్క అంగ ప్రదక్షిణ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించుకోండి అన్నారు. ఎక్కడ జరుగుతుంది ఇది మనకి? ఎక్కడ జరుగుతుందంటే నెరూర్ సద్గురు సదాశివ బ్రహ్మేంద్ర. ఓకే, నెరూర్ సద్గురు సదాశివ బ్రహ్మేంద్ర. ఎక్కడ ఇది మనకి? తన యొక్క జీవ సమాధి డే రోజు ఇట్లాంటివి చేస్తుంటారు అన్నమాట వీళ్ళు. మరి కోర్టు దేన్ని సమర్థించింది, దేన్ని బేస్ చేసుకొని సమర్థించింది? ఆర్టికల్ 25 క్లాజ్ 1ని బేస్ చేసుకొని సమర్థించింది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఆర్టికల్ 25 అనేది వ్యక్తి యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది. ఆర్టికల్ 25A1 అనేది వ్యక్తి యొక్క ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్కి సంబంధించింది. అంటే ఇండివిజువల్కి రైట్ టు ప్రొఫెస్, ఓకే, రైట్ టు ప్రొఫెస్, అలానే రైట్ టు ప్రాక్టీస్, అలానే రైట్ టు ప్రాపగేట్, ఓకే, అండ్ రైట్ టు కాన్షియన్స్ నమ్మేటటువంటిది. ఓకే, ఒక వ్యక్తికి ఇలాంటివన్నీ కూడా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్లో భాగంగా ఇవి ఉంటాయని చెప్పేసి ఆర్టికల్ 25(1)లో ఉంది. మద్రాస్ బెంచ్ కూడా దీన్నే సపోర్ట్ చేసింది. ఇదే ఆర్టికల్ 25లో మీకు
గవర్నమెంట్ టెంపుల్స్ని సంస్కరించడం కోసం అని చెప్పేసి టెంపుల్స్ని అందరికీ ఓపెన్ చేయొచ్చు అని ఉంటుంది. దాంతోపాటు ఈ ఆర్టికల్ 25లోనే మనకి హిందూ అన్న డెఫినేషన్లో కూడా కొన్ని మతాలను ఇవ్వడం జరిగింది. హిందూ అన్న డెఫినేషన్లో కొన్ని మతాలను ఇవ్వడం జరిగింది. ఏంటవి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అవి ఏంటి అనేది. ఓకేనా, నెక్స్ట్. సరే, ఇది మనకి ఆర్టికల్ 25(1) ఒక భాగం అని చెప్పేసి మద్రాస్ చెప్పింది. ఈ యొక్క మద్రాస్ హైకోర్టు యొక్క బెంచ్ చెప్పింది కదా. అంగ ప్రదక్షిణ అనే వర్డ్ మనకి సాంస్క్రిట్ నుంచి వచ్చింది. ఈ ప్రాక్టీస్ని మనకి ఇదివరకు 2015లో స్టాప్ చేశారు. 9 years తర్వాత ఇప్పుడు మనకి మళ్ళీ మదురై బెంచ్ అనేది హ్యూమన్ డిగ్నిటీ కన్నా ఇక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ వాళ్ళకి ఎక్కువ, ఇక్కడ ఎక్కువ ఎవరి డిగ్నిటీ మీద వైలేట్ అవ్వట్లేదు అని చెప్పేసి మదురై బెంచ్ వీళ్ళని కంటిన్యూ చేసుకోమని చెప్పింది. అలానే మదురై బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంది? మదురై బెంచ్ ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే మహాభారతాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చెప్పడం జరిగింది. ఏమని ఏంటంటే కనుక ఈ యొక్క లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అంటే ఏదైతే కనుక తిన్న తర్వాత ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దీన్ని పైనుంచి అంగ ప్రదక్షిణ చేయడం అనేది స్పిరిచువల్ బెనిఫిట్ని కలిగిస్తుంది అని మహాభారతంలో ఉందని చెప్పేసి జడ్జ్ మహాభారతాన్ని కోట్ చేయడం జరిగింది. అలానే కర్ణాటకలో గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి దీనికి డిఫరెన్స్ ఏంది అని చెప్తూ కూడా ఈ యొక్క మద్రాస్ యొక్క హైకోర్టు చెప్పింది. కర్ణాటకలో గతంలో దక్షిణ కన్నడ జిల్లాలోని కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్, ఈ సుబ్రహ్మణ్య టెంపుల్లో బ్రాహ్మణ్స్ తిన్న తర్వాత ఆ తిన్నటువంటి ఆ లీవ్స్ ఏదైతే ఉంటాయో, విస్తరాకులు ఏవైతే ఉంటాయో దానిపై నుంచి అంగ ప్రదక్షిణ జరిగేదనమాట. అది అలా ఒక క్యాస్ట్కి సంబంధించి డామినెన్స్ లాగా రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి దాన్ని వద్దన్నారు. ఇక్కడ అట్లాంటి క్యాస్ట్ డామినెన్స్ అంటూ ఏం లేదు. గతంలో ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కొంతమంది వేసినప్పుడు అక్కడ అందులో మనకి న్యాచురల్ జస్టిస్ అంటే సహజ న్యాయ సూత్రాలు ఫీల్ అవ్వలేదని చెప్పేసి గతంలో పిటిషన్ని క్యాన్సిల్ చేసింది. ఎందుకంటే గతంలో దీన్ని పిటిషన్ అంటే దీన్ని నిషేధించాలని ఏవైతే వేశారో ఆ వేసినటువంటి సందర్భంలో మరి దీన్ని నిషేధించకూడదని ఆర్గ్యూ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఒపీనియన్ వినలేదనమాట. అలా వినకుండా ఏదైనా ఒక జడ్జిమెంట్లో ఒకవైపు మాత్రమే ఆర్గ్యుమెంట్స్ విని ఇంకోవైపు ఆర్గ్యుమెంట్స్ విననట్టయితే కనుక అప్పుడు ఏది వైలేట్ అయినట్టు? ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయ సూత్రాలు వైలేట్ అయినట్టు. ఓకేనా, నెక్స్ట్. ఒక వ్యక్తి తను ఎవరితో కలిసి ఉండాలి అంటే జెండర్ ప్రిఫరెన్స్ అనేది రైట్ టు ప్రైవసీలో భాగం అన్నప్పుడు మరి తన మతాన్ని ఎలా ఆచరించాలి, వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలా ఆచరించాలి అనేది కూడా తన యొక్క రైట్ టు ప్రైవసీలో ఒక భాగమే కదా అని చెప్తూ ఈ యొక్క రైట్ టు ప్రైవసీలో ఇది ఒక భాగం ఇలా వీళ్ళు ప్రదక్షిణ చేయడం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. యాక్చువల్గా మనకి రిలీజన్ రైట్ అనేది మనకి ఓన్లీ ఆర్టికల్ 25(1)లోనే కాదు, రైట్ టు లైఫ్లో వస్తుంది మనకి ఆర్టికల్ 19(1)D. ఓకే, ఆర్టికల్ 19(1)D ఏం చెప్తుందంటే మీకు ఈ యొక్క రిలీజియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనము భారతదేశంలోని ఎక్కడైనా నివసించవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆర్టికల్ 19(1)D చెప్తుంది కదా. అండ్ రిలీజియస్ సంబంధించినటువంటి అసోసియేషన్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, అది మనకి ఆర్టికల్ 19(1)B చెప్తుంది. అసోసియేషన్స్, ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్స్. 1A వచ్చేసి అంటే 1C. ఓకే, 1A వచ్చేసి పీస్ఫుల్గా గ్యాదర్ అవ్వచ్చు. ఇవి మనకి 9(1)A ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఆర్టికల్ 19(1) ఈక్వాలిటీ బిఫోర్ లా. ఇందులో కూడా మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఎక్స్ప్రెషన్ అవుతుంది. కాబట్టి ఒక జెండర్ విషయంలో ఒక వ్యక్తికి రైట్ టు ప్రైవసీ ఎలా ఉందో స్పిరిచువల్ విషయంలో కూడా రైట్ టు ప్రైవసీ అనేది ఉండాలి. అలానే ఈ యొక్క ఆచారం ఏదైతే ఉందో అందరు కలిసి చేస్తున్నారు కాబట్టి దీనివల్ల కమ్యూనిటీలో, సమాజంలో ఈ యొక్క క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేకుండా ఉంటుంది. అలానే సోషల్ ఇంటిగ్రేషన్, సమాజంలో వివిధ కులాల మధ్యలో ఒక ఇంటిగ్రేషన్, సమగ్రత అనేది వస్తుంది అని చెప్పేసి మనం చెప్పచ్చు. నెక్స్ట్, క్రిటిసిజం అగైన్స్ ద జడ్జిమెంట్. మరి జడ్జిమెంట్కి ఉన్నటువంటి క్రిటిసిజం ఏంది? ఏమంటున్నారంటే ఇది సూపర్స్టిషన్స్, ఒక మూఢనమ్మకాలపైన డిపెండ్ అయింది, దీన్ని మళ్ళీ పునరుద్ధరించడం ఏంది? అలానే ఇలాంటివి యొక్క పీపుల్ అంటే ప్రజా సంఘాలు, ప్రజా చైతన్య సంఘాలు చేస్తున్నటువంటి దాన్ని పట్టించుకోవాలి కదా, వాటిని పట్టించుకోకుండా ఇలా చేయడం అనేది ఈవెన్ ఫండమెంటల్ డ్యూటీస్ ప్రతి ఒక్కరు కూడా డిగ్నిఫైడ్గా ఉండాలి కదా, డిగ్నిఫైడ్గా ఉండే అవకాశం ఇవ్వాలి కదా, ఇట్లాంటివి ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదని కొంతమంది యొక్క వాదన అనమాట. మరి మీ వాదన ఏంది? ఇలా ఈ ప్రదక్షిణ ఏదైతే ఉందో ఇది హ్యూమన్ డిగ్నిటీకి వ్యతిరేకంగా ఉందని కోర్టు ఆపేసేది ఉండేనా, లేదా ఇప్పుడు కోర్టు మళ్ళీ దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు అనడం కరెక్ట్ అనుకుంటున్నారా? మీ యొక్క ఒపీనియన్ ఏందో చెప్పండి. గతంలో రిలీజియన్స్కి, హ్యూమన్ డిగ్నిటీకి, మతానికి, దాంతోపాటు వ్యక్తి యొక్క ఆత్మగౌరవానికి మధ్యలో వివిధ సందర్భాల్లో ఈ యొక్క ఇష్యూస్ వచ్చినప్పుడు కోర్టు వివిధ స్టాండ్ తీసుకుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ తలాక్ విషయంలో ఉమెన్ యొక్క హ్యూమన్ డిగ్నిటీ ఎక్కువనా లేదా రిలీజియన్ రైట్ ఎక్కువనా అంటే కనుక ఉమెన్ యొక్క డిగ్నిటీ ఎక్కువ, తన యొక్క పర్సనల్ లైఫ్ అండ్ లిబర్టీ ఎక్కువ అని చెప్పేసి మనకి షైరా బానో జడ్జిమెంట్లో ట్రిపుల్ తలాక్, ఒకేసారి ట్రిపుల్ తలాక్ ఇవ్వడాన్ని యొక్క తలాకి
బిద్దత్ అని కూడా అంటారు. దీన్ని సుప్రీంకోర్టు అలౌ చేయలేదన్నమాట. నెక్స్ట్ శబరిమల కేసులో హ్యూమన్ డిగ్నిటీ ఎక్కువ ఇంపార్టెంట్ రిలీజన్ కన్నా అని చెప్పేసి ఉమెన్ని శబరిమల టెంపుల్లో అలౌ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ పాలిగామి, దాంతోపాటు నికా హలాలా, మనకి సమీనా బేగం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇందులో ఈ యొక్క నికా హలాలా దాంతోపాటు పాలిగామి ఇవి ఈ యొక్క ముస్లిం పర్సనల్ లాలో భాగం, ఇవాళ యొక్క మతంలో భాగం అని చెప్పేసి ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓకే, అలానే మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడానికి కూడా ఉద్దేశం ఇదే. ఎందుకంటే కొన్ని మతాలలో హ్యూమన్ డిగ్నిటీ లేకుండా పోతుంది కొన్ని సివిల్ లాస్ వల్ల. కాబట్టి అందరికీ సమానమైనటువంటి లా తీసుకొస్తే బెనిఫిట్ అవుతుందని చెప్పేసి మనం యూనిఫామ్ సివిల్ కోడ్ ట్రై చేసాం. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది యూనిఫామ్ సివిల్ కోడ్. మరి యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది కదా, మరి స్టార్ట్ చేసేటువంటి సందర్భంలో వాళ్ళు అక్కడ వేసినటువంటి కమిటీ చైర్మన్ ఎవరు? ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడానికి కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వేసినటువంటి సందర్భంలో ఆ కమిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సరే, ఇందులో కొన్ని ఎథికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇలా వాలంటరీగా పాల్గొనే వాళ్ళని అంటే చేయొచ్చు అని చెప్పేసి, దాంతోపాటు హెల్త్ ఇష్యూస్, హైజెనిక్ ఇష్యూస్, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్కి అగెనిస్ట్ ఇదంతా, దీన్ని ఎథికల్ బ్యాక్గ్రౌండ్లో కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ యొక్క ఆచారం ఏదైతే ఉందో దాన్ని. ఓకేనా, నెక్స్ట్ వే ఫార్వర్డ్ ఇంది. ఇట్లాంటి విషయాలపైన ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని మార్చే విధంగా చేయడం తప్ప మనకి ఇంకో సొల్యూషన్ అంటూ ఏం లేదు. మరి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మనకి ఎవరితోని సమానమైన అధికారాలు కలిగి ఉంటారు? నిన్న వీడియోలో చెప్పాను, క్యాబినెట్ మినిస్టర్తోని సమానమైనటువంటి అధికారాలు కలిగి ఉంటారు. ఓకేనా, సరే ఈరోజు వీడియోలో క్వశ్చన్ ఎంతో చూద్దాం. టుడేస్ వీడియో క్వశ్చన్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ రెస్ట్రిక్షన్ ఇంపోజ్డ్ బై ఆర్టికల్ 25 ఆన్ ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్? ఆర్టికల్ 25లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంటుంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్లో మనం ఏ బేస్ పైన రెస్ట్రిక్షన్ విధించవచ్చు? పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా, ఎకనామిక్ స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా పాయింట్ ఆఫ్ వ్యూలోనా, ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్? దేన్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఆర్టికల్ 25 పైన రెస్ట్రిక్షన్ విధించవచ్చు? నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, ఎగ్జామిన్ ద స్కోప్ అండ్ లిమిటేషన్ ఆఫ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ద రిలీజన్. మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్లో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంది? ఓకే, హౌ హ్యావ్ ద జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ షేప్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ రైట్? మరి జ్యుడిషియరీ ఇందాక నేను కొన్ని చెప్పాను కదా, మనకి ట్రిపుల్ తలాక్ కానీ, శబరిమల టెంపుల్ కేసు, ఇలా సుప్రీంకోర్టు అంటే జ్యుడిషియరీ ఇచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఏ విధంగా ఉన్నది? ఇది మనకి మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఓకే, ఇది స్టూడెంట్స్ మనకి ఓవరాల్గా మనకి హ్యూమన్ డిగ్నిటీ అండ్ రిలీజియస్ ఫ్రీడమ్ అన్న రెండు భావనలకు ఉన్నటువంటి ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.